ఎన్నికలు అయిపోవడంతో పట్టు కోసం ఆ ఎమ్మెల్యే ప్రయత్నాలు ముమ్మరం చేశారా? ప్రత్యర్థులను ఇరుకున పెట్టేలా వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారా? ఇన్నాళ్ళు అంటీ ముట్టినట్లు ఉన్న సీనియర్ నేత నేనున్నానని భరోసా ఇచ్చారా? పెద్దాన జోక్యంతో కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ కి చెక్ పడుతుందా? పార్లమెంటు ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో దూకుడు పెంచారట మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. వరుస టూర్లతో ప్రజలతో మమేకమయ్యేందుకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారట బత్తుల. ఈ క్రమంలోని కొద్ది రోజులుగా మిర్యాలగూడ మున్సిపాలిటీలో ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే. మున్సిపాలిటీలో కార్యక్రమాలు మున్సిపల్ చైర్మన్ లేకుండానే జరుగుతుండడం పార్టీలో చర్చనీయాంశమవుతోంది. ఎమ్మెల్యే దూకుడు మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్కి చెక్ పెట్టేందుకేనన్న చర్చ హస్తం పార్టీలో జోరుగా జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ భార్గవ్ బీఆర్ఎస్ అధికారంలో ఉండగా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తిరిగి హస్తం గూటికి చేరుకున్నారు. ఆయన రీ ఎంట్రీ తర్వాత మిర్యాలగూడ కాంగ్రెస్ లో మరో కొత్త గ్రూపు పురుడు పోసుకుందనే టాక్ హస్తం పార్టీలో గట్టిగానే వినిపించింది. పార్టీలో కొందరు సీనియర్లు మద్దతుతోనే ఎమ్మెల్యే శిబిరంపై గట్టిగా నిఘా పెట్టిన మున్సిపల్ చైర్మన్ ప్రత్యర్థులకు లీకేజీలు ఇచ్చి సోషల్ మీడియాలో రచ్చకు కారణమయ్యారనే టాక్ ఉంది. దీంతో మున్సిపల్ చైర్మన్ తీరుపై గుర్రుగా ఉన్న ఎమ్మెల్యే వర్గీయులు ఆయనకు చెక్ పెట్టేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించారట. కొద్ది నెలలుగా మున్సిపల్ చైర్మన్ వ్యవహార శైలితో 3-4 గ్రూపులుగా ఉన్న మిర్యాలగూడ కాంగ్రెస్ ఇప్పుడు 2 వర్గాలుగా మారిపోయిందట. భార్గవ్ని గట్టిగా వ్యతిరేకిస్తున్న వారిలో కొందరు ఎమ్మెల్యేతో కలిసి రావడం, మరికొందరు సైలెంట్గా ఉండిపోవడంతో ఆసక్తికరంగా మారింది మిర్యాలగూడ రాజకీయం. గ్రూపులు కడుతున్న మున్సిపల్ చైర్మన్కి చెక్ పెట్టేందుకు ఇదే సరైన సమయంగా భావించిన ఎమ్మెల్యే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని టాక్. ఎమ్మెల్యే దూకుడుతో ఇరకాటంలో పడిన మున్సిపల్ చైర్మన్ సీనియర్ల నుంచి ఆశించిన సహకారం అందక ఆత్మరక్షణలో పడ్డారట. సీనియర్ నేతకు సన్నిహితుడనే ముద్ర ఉన్న మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ కి చెక్ పెట్టేందుకు ఇన్నాళ్లు తటపటాయించిన ఎమ్మెల్యే ఇప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారట. మున్సిపాలిటీలో విస్తృత పర్యటనతో ప్రజలు, క్యాడర్, కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ చైర్మన్ భార్గవ్కు చెక్ పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారట బత్తుల. ఈ విషయంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికే సీనియర్ నేత జానారెడ్డి మద్దతు లభించడంతో మిర్యాలగూడ కాంగ్రెస్ రాజకీయం రంజుగా మారిందంటున్నారు. వరుస పరిణామాలతో మిర్యాలగూడ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు చాప కింద నీరులా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యే వర్సెస్ మున్సిపల్ చైర్మన్ అన్నట్లు తాజా రాజకీయం నడుస్తుండడం, 2 వర్గాలు ఎత్తులకు పై ఎత్తులతో కయ్యానికి సిద్ధమవుతుండడంతో మిర్యాలగూడ కాంగ్రెస్ రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది. పెద్దాయన జోక్యంతో విభేదాలకు చెక్ పడినా అది నివురుగప్పిన నిప్పేననేది పార్టీలో నడుస్తున్న టాక్. జానా జోక్యంతో గ్రూపులకు చెక్ పడుతుందా లేదా కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు మిర్యాలగూడ వేదికవుతుందో చూడాలి అంటున్నారు పరిశీలకులు.